హలో మై డియర్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కుకింగ్ ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఎంత కాంప్లికేటెడ్ రెసిపీ అయినా ఈజీగా చేసుకోవచ్చు. అదే మరి ఈరోజు రెసిపీ గోంగూర మటన్. సో మరి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపించేస్తాను. స్టెప్ బై స్టెప్ మీరు కూడా ఫాలో అయిపోండి. ఎగ్జాక్ట్లీ మీకు అలానే వచ్చేస్తుంది. సరే మరి చూద్దామా? గోంగూర మటన్ కర్రీకి 1 kg మటన్కి 2 కట్టలు నేను గోంగూర తీసుకున్నాను. ఇక్కడ మనకి ఎర్ర గోంగూరే తీసుకోండి. ఎర్రదైతే మనకి పులుపు బాగా వస్తుంది కాబట్టి. ఎర్ర గోంగూర ఎలా అంటే మనకి కాడలు ఉంటాయి కదా, ఈ కాడలు రెడ్ గా ఉంటాయి. స్టార్టింగ్ లో మొదలు కాడలు రెడ్ గా ఉంటాయి, మీ స్టెమ్స్ కూడా రెడ్ గానే ఉంటాయి. చూస్తే తెలిసిపోతుంది మనకి. చిన్న ఆకులు ఉన్నట్టు తీసుకోండి, పులుపు బాగా వస్తుంది, కర్రీ చాలా టేస్టీ ఉంటుంది. అండ్ ఇక్కడ 1 kg మటన్ తీసుకున్నాను, వాష్ చేసేసి 2 times. అండ్ ఇప్పుడు ఇది మ్యారినేట్ చేసి ఉంచేద్దాం. కొద్దిగా ఉప్పు, తర్వాత మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. ఒక 2.5 spoons వేసుకోండి చాలు. అండ్ కారం కొద్దిగా వేసుకుందాము. కారం కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే మనకి పులుపు ఉంటుంది కదా, సో అందుకనే కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి. అండ్ అలాగే పసుపు. 3 బాగా మిక్స్ చేసేసి కాసేపు ఉంచుదాం. గోంగూర మటన్ కి కొద్దిగా లేతగా ఉన్న మటన్ తీసుకోండి, బాగుంటుంది. మరీ ముద్దలుగా ఉంటే మటన్ కర్రీ టేస్ట్ బాగా రాదు. సో కలిపేసాం కదా బాగా. ఇది ఇప్పుడు ఒక 1/2 hour అలా ఉంచుదాం పక్కన. స్టవ్ వెలిగించుకుని ఇలాంటి క్లే పాట్ ఒకటి పెట్టుకోండి. ఇందులో క్లే పాట్ చాలా బాగా వస్తుంది క్లే పాట్ లో. సో ఇప్పుడు ఓన్లీ గోంగూర, ఆయిల్ అది ఏమి వేయకుండా గోంగూర ఇంట్లో వేసేద్దాం. అంటే గోంగూరతో పాటు 3 పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ తీసుకుంటున్నాను. కారం ఎక్కువ తిన్న వాళ్ళు అయితే ఇంకొక 2 ఎక్స్ట్రా వేసుకోండి. వేసుకొని దగ్గరగా వచ్చేంత వరకు మగ్గించేసుకుందాం. ఒకసారి ఇలా చేత్తోనే, ఎందుకంటే ఇంకా అంత వేడవ్వదు కదా, ఒకసారి చేత్తో ఇలా అనేసి వదిలేద్దాం. 1 kg మటన్ కి 5 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. అండ్ ఒక పెద్ద టొమాటో. 1/2 kg అయితే కనుక మీరు ఒక 2 తగ్గించేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 kg మెజర్మెంట్ చెప్తున్నాను. చూసారా ఇలా మగ్గుతుంది కదా, ఇక్కడ మగ్గుతుంది. ఇంకా దగ్గరగా బాగా ముద్దగా అవ్వాలి. ఇప్పుడు కొద్దిగా ఇందులో ఉప్పు వేసుకుందాం. ఆల్రెడీ మటన్ లో వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువ వేసుకుందాము. ఒకవేళ తగ్గినట్టు అనిపిస్తే లాస్ట్ లో మళ్ళీ వేసుకోవచ్చు. ఇది ఇలా కాసేపు మగ్గనిద్దాం. దగ్గరగా అవ్వాలి బాగా. ఇప్పుడు ఇలా దగ్గరగా అయిపోయింది కదా, మనకి పచ్చిమిరపకాయలు కూడా కనపడట్లేదు అసలు, బాగా మగ్గిపోయి. సో ఇప్పుడు దీన్ని ఒకసారి మ్యాషర్తో ఒక్కసారి మ్యాష్ చేసుకుందాం. కొంతమంది గ్రైండ్ చేసుకుంటారు కానీ గ్రైండ్ చేసుకుంటే అంత బాగోదు టేస్ట్. మ్యాష్ చేసుకుంటేనే మటన్ గోంగూర బాగా వస్తుంది టేస్ట్. కొద్దిగా మ్యాష్ చేస్తే చాలు. చాలా మంది మిక్సీలో వేసుకుంటారు కానీ అలా అవుతుంది. పొయ్యి వేసుకుని ఒక కడాయి పెట్టుకుందాము. ఈ గిన్నెలో కొద్దిగా ఆవ నూనె తీసుకోండి, మస్టర్డ్ ఆయిల్. నూనె వేడయ్యాక ఓన్లీ డైరెక్ట్ ఆనియన్స్ వేసేసుకోండి. బాగా రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి ఇలా పింకిష్ కలర్ తో మనకు ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ నేను కూడా ఇంట్లో దంచాలి. 2 tablespoons వేసుకోండి. ఇంట్లో మనం దంచింది అయితే ఫ్రెష్ గా ఉంటుంది, మంచి టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. అదే ఫ్రిడ్జ్ లో ఉందనుకోండి కొద్దిగా తగ్గుతుంది టేస్ట్. అండ్ బయట కొన్నదంటే మరి ఇంకా చెప్పక్కర్లే, అది అసలు టేస్టే ఉండదు జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇప్పుడు కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు కొద్దిగా వేగనిద్దాం. చూడండి బాగా అయిపోయి కదా. ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకుందాం. ఒక టమాటా వేస్తున్నా, ఎక్కువ కూడా వద్దు. ఒక టమాటా చిన్నగా గుండగా కట్ చేసుకోండి. గుండగా కట్ చేసుకుంటే మనకి బాగా కలుస్తుంది ఇంట్లో. నేను కొన్ని అల్లం వెల్లుల్లి కొన్నిది ఎందుకు వద్దంటానంటే అందులో ప్రిజర్వేటివ్స్ వేస్తారు. ప్రిజర్వేటివ్స్ వేస్తే మీరు అప్లై చేసిన పుల్ల టేస్ట్ వస్తుంది, పుల్లగా అయిపోతుంది. ఆ టేస్ట్ జింజర్ గార్లిక్ ఫ్లేవరే రాదు, ఆ టేస్టే రాదు, కానీ పుల్లగా అనిపిస్తుంది. అందుకనే మనం ఇలాంటి కర్రీస్ కి ఎప్పుడైనా సరే దంచి చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది టేస్ట్. అది బాగా ఫ్రై అయిపోయింది కదా, దగ్గరగా వచ్చింది. టమాటా ఇది బాగా మగ్గాయి. ఇప్పుడు మటన్ వేసుకుందాం. ఇందులో మటన్ ఇంకా వేసేసుకుందాం. వేసి ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టి కాసేపు ఫ్రై అవ్వనిద్దాం. ఇది ఇలా నూనెలో ఫ్రై అయింది అనుకోండి బాగుంటుంది. అప్పుడే కుక్కర్ లిడ్ పెట్టద్దు, కాసేపు ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. చూడండి బాగా వచ్చింది కదా, ఒక 15 minutes అయింది పెట్టిందిగా.
వాటర్ కూడా ఎక్కువ వేసుకోవద్దు, ఇది సరిపోతుంది. ఒకవేళ కొద్దిగా గ్రేవీ కావాలి అనుకుంటే కొద్దిగా వేసుకోండి చాలు. మరీ నీరుగా ఉన్నా సరే ఈ కర్రీ బాగోదు. సో ఇప్పుడు ఇంకా లిడ్ పెట్టేసి ప్రెషర్ కుక్కర్, మీ మటన్కి మీరు ఎన్ని విజిల్స్ పెట్టుకుంటారో అన్ని విజిల్స్ పెట్టుకొని ఆఫ్ చేసేసుకోండి. ఇంకా చల్లగా అయిపోయింది, లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. వావ్, బాగా వచ్చింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఉడికిందో లేదో. ఒక పీస్ బాగా కుక్ అయింది. సో ఇప్పుడు గోంగూర మగ్గించుకున్నాం కదా, ఇది నేను వేరే గిన్నెలోకి తీయలేదు, ఇందులోనే ఉంచాను, ఎందుకంటే మటన్ ఇందులోనే కుక్ చేసుకుంటే బాగుంటుందని. ఇప్పుడు ఈ ఉడికిన మటన్ అంతా ఇందులో వేసేసుకుందాం. పొయ్యి మీదే పెట్టాను, మీడియం ఫ్లేమ్లో. బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకుని ఉప్పు కారం సరిపోయిందో లేదో అన్నీ చూసుకుని కాసేపు ఒక 5 minutes అలా ఉడకనిద్దాం. మరీ వాటరీగా కూడా బాగోదు, ఈ కన్సిస్టెన్సీ బాగుంటుంది. కొద్దిగా ఉప్పు తగ్గింది, ఇంకా చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది. ఈ కర్రీకి టిప్స్ ఏంటంటే, ఫస్ట్ గోంగూర లేతగా ఉండాలి, ఎర్ర గోంగూర తీసుకోవాలి, అదైతే మనకు పులుపు బాగా వస్తుంది. మటన్ కూడా కొద్దిగా లేతగా ఉండేటట్టు చూడండి. అండ్ ఎక్కువ వాటర్ వేయొద్దు, అంతే. ఒక్క 2 minutes ఇలా ఉడకనిద్దాము. ఇందులో ఏమీ వేయక్కర్లేదు, గరం మసాలాలు అవి ఏమీ పడవు. ఎందుకంటే గరం మసాలా వేసారంటే మళ్ళీ ఆ గోంగూర ఫ్లేవర్ అనేది డైల్యూట్ అయిపోతుంది. కాబట్టి నేను చూపించిన విధంగా ఇలాగే చేసుకోండి, చాలా యమ్మీ అండ్ టేస్టీ గోంగూర మటన్ రెడీ అవుతుంది. దగ్గరగా వచ్చేసింది కదా, ఒక 5 minutes ఉంచాను అంతే. సో ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాం. ఇది వేడి వేడి రైస్లో వేసుకొని తింటే భలే ఉంటుంది. కుండ స్పెషల్ ఏంటి అంటే చూసారా, ఆఫ్ చేసిన తర్వాత కూడా మనకి కర్రీ ఉడుకుతుంది. సో ఇలా ఒక 10-15 minutes వరకు ఉడుకుతుంది. అదే పాట్లో ఉన్న స్పెషాలిటీ. అండ్ టేస్ట్ కూడా మనకి మడ్ పాట్స్లో చాలా బాగా వస్తాయి నాన్ వెజ్ కర్రీస్. ఈ కర్రీ అయితే నేను కుండలోనే ఉంచుతాను, వేరే గిన్నెలోకి అయితే తీయను, ఎందుకంటే కుండలోనే టేస్ట్ బాగుంటుంది. సో మరి మీకు నచ్చితే కనుక ఒక లైక్, అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు వాచ్ మోర్ అండ్ మోర్ రెసిపీస్ లైక్ దిస్. సో మరి సండే స్పెషల్ గోంగూర మటన్ ఇస్ రెడీ, ఓన్లీ ఇంకా తినడమే ఆలస్యం. So until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.